జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడు కిర్రాక్ ఆర్పి. రీసెంట్ గా ఆ వ్యాపారాలను కూడా సడన్ గా క్లోజ్ చేశాడు. ఆర్పి నిర్ణయం వెనుక కారణం ఏంటి, ఏం చేయబోతున్నాడు? జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఎక్కడెక్కడో మారుమూల ఉన్నవారిని కూడా ఒక స్టార్ కమెడియన్స్ గా మార్చింది. అలాంటి వారిలో కిర్రాక్ ఆర్పి కూడా ఒకడు. ఎక్కడో నెల్లూరు విలేజ్ నుంచి వచ్చి జబర్దస్త్ లో సాధారణ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్ లో చేస్తూనే సినిమా అవకాశాలు సాధించి కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి ఒకటి రెండు సినిమాలను తానే డైరెక్ట్ చేశాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. దాంతో బిజినెస్ లోకి దూకాడు. ఎప్పుడు స్కిట్స్ లో నెల్లూరు నెల్లూరు అంటూ ఊతపదంగా వాడే ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో భారీ స్థాయిలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ షాపులు ఓపెన్ చేసే టైంలో సెలబ్రిటీలను పిలిచి హల్చల్ చేశాడు. వారిని ఆదుకుంటాను వీరిని ఆదుకుంటాను అంటూ తెగ హడావిడి చేశాడు. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ఈ కర్రీ పాయింట్లు ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆసక్తితో ముందుకు వచ్చిన వారికి ఫ్రాంచైజీలు కూడా ఇచ్చి వ్యాపారాన్ని విస్తరించాడు. సోషల్ మీడియాలో ఈ బిజినెస్ పై భారీగా ప్రచారం కూడా చేశాడు. జబర్దస్త్ ఇమేజ్ తో ఇంకాస్త ఎక్కువ పబ్లిసిటీ వచ్చి ఈ పులుసు కొనడానికి జనాలు ఎగబడ్డారు. నెల్లూరు స్టైల్ పులుసు అని పెద్దగా ప్రచారం చేసిన ఆర్పి కర్రీ పాయింట్ కు పేరు రాలేదు. మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే జనాలు ఎగబడ్డారు. పెద్ద సంఖ్యలో ఈ పులుసు రుచి చూడడానికి క్యూ కట్టారు. మసాలా దినుసులు ప్రత్యేకం అని, వంట వాళ్ళు నెల్లూరు నుంచి వస్తారని, ఈ టేస్టీ ఎక్కడా ఉండదని సోషల్ మీడియాలో ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెప్పాడు కిర్రాక్ ఆర్పి. కానీ ఎంత ప్రచారం చేసినా ఈ పులుసుపై మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కొంతమంది కస్టమర్లు కర్రీ అసలు బాలేదని చెప్పేశారు. కొంతమంది రేట్లు ఎక్కువ అని అన్నారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఆర్పి తన బిజినెస్ ను పెంచుకుంటూ వెళ్ళాడు. ఆర్పి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అని అంతా అనుకున్న టైంలో సడన్ గా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ను క్లోజ్ చేసి షాక్ ఇచ్చాడు కిర్రాక్ ఆర్పి. దీనికి కారణం ఏంటి అనే ప్రశ్నలు జనాల్లో మొదలయ్యాయి. బాగా నడిచే వ్యాపారం ఒక్కసారిగా ఎందుకు మూసేశాడనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో కిర్రాక్ ఆర్పి రీసెంట్ గానే ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలక్షన్ టైం నుంచి ఆర్పి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. టీడీపీ తరపున బాగా ప్రచారం చేశాడు. వైసీపీ వాళ్ళను రకరకాలుగా విమర్శిస్తూ రోజాను గట్టిగా టార్గెట్ చేసి వీడియోలు చేశాడు. ఇలా రాజకీయాల్లో బిజీగా ఉండడంతోనే టైం లేక చేపల పులుసు వ్యాపారం పూర్తిగా క్లోజ్ చేశాడట. జీవిత ప్రయాణంలో ఫుడ్ బిజినెస్ కూడా ఒక భాగమేనని, రాజకీయాలు కూడా మరో భాగమని ఆర్పి అన్నట్టు తెలుస్తుంది. రాజకీయాల్లో పూర్తిగా బిజీ కావడం వల్లే చేపల పులుసు బిజినెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆర్పి ప్రకటించాడు. అంతేకాదు రాజకీయాల్లో ఇంకా బిజీ అవ్వాలని చూస్తున్నాడట ఆర్పి. టీడీపీ తరపున ఏదైనా పదవి ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. ఆర్పి చేసిన ప్రచారానికి ఫలితంగా అతనికి ఏదో ఒక పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. బిజినెస్ వదిలేసుకుని మరీ రాజకీయాల్లోకి వెళ్లిన ఆర్పి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.